ఆగనాగనగాని ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీళ్ళు ఆగవు. ఈ అబ్బాయి తన డ్రీమ్ ప్రకారంగా కోరుకున్న లా కాలేజీలో జాయిన్ అయ్యాడంట ఈ సంవత్సరము. ఈ అబ్బాయి చాలా ఎక్కువగా కష్టపడతాడంట. 2 నెలల క్రితం భోపాల్ వెళ్ళాడంట క్రికెట్ టోర్నమెంట్ కోసము. అబ్బాయి ట్రైన్లో వెళ్తూ వాళ్ళ అక్కతో మాట్లాడుతూ ఉండేవాడంట. అబ్బాయి చెప్పాడంట, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా మీద జోకులు వేస్తున్నారు, నా మీద నన్ను ఒక కమిడియన్ లాగా చూస్తున్నారు నన్ను అన్నాడంట. అండ్ ఇక్కడ వచ్చినందుకు కూడా నాకు చాలా బాధగా ఉందని కూడా అన్నాడంట. ఏదేమైనా కూడా అబ్బాయి చెప్పిన మాటలు విన్న వాళ్ళ అక్క కొంచెం భయపడిందంట. అండ్ ఇంతకీ ఏం జరగబోతుందో ఊహించలేమన్నట్టుగా అనుకుందంట. తర్వాత రోజు ఒక ఫోన్ వచ్చిందంట. తుషార్ కిటికీలోంచి దూకేశాడంట అని చనిపోయాడంట ఒక వార్త వచ్చిందంట. వీళ్ళందరూ కూడా భోపాల్కు వెళ్ళారంట. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ అబ్బాయి వెనుక పక్క వీపు మీద ఏవేవో గీతలు కనిపిస్తున్నాయంట. వీళ్ళంతా వెళ్ళి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో ఎగ్జాక్ట్గా ఆ రూమ్ని చూశారంట. ఆ రూమ్ని చూసాక అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కిటికీలో సరిపోడు. అప్పుడే అర్థమైంది అంట వాళ్ళకి వాళ్ళ అబ్బాయి కావాలని చనిపోలేదు, ఎవరో ఇది చేశారన్నట్టుగా. కేసు ఫైల్ చేశారంట 10 మంది స్టూడెంట్స్ మీద అండ్ కాలేజ్ మీద అండ్ వార్డెన్ మీద కూడా చేశారంట. వీళ్ళ కేసు కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదంట. వీళ్ళు ఫిక్స్ అయిపోయారంట వీళ్ళ జీవితం చివరి వరకు వాళ్ళ కొడుకు చావుకి న్యాయం జరిగేంత వరకు వీళ్ళు పోరాడుతూనే ఉందామని ఫిక్స్ అయిపోయారంట. ప్లీజ్ అండి నా వీడియోస్ మీకు నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. వాళ్ళకి ఎప్పటికైనా న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం.